నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలనలో తన మార్పు చూపిస్తున్న సీఎం చంద్రబాబు. పాలనలో పూర్తి స్థాయి ప్రక్షాళన. వ్యూహాత్మక స్వయం ప్రతివృత్తితో దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారీ మెజారిటీతో నాపై బాధ్యత మరింత పెరిగింది. ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్. తెలుగు సాహిత్యానికి శ్రీశ్రీ అభ్యుదయ ప్రతీక ఆచార్య కెఎస్ చలం. ఎంవివి కుటుంబ సభ్యుల కిడ్నాప్ పై పునర్విచారణకు జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్. కిడ్నాప్ పై అప్పుడే ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నల వర్షం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో అడుగుపెట్టారు. దీంతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి నెలకొంది. జై చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. పలువురు నేతలు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఇకపై ప్రతి శనివారం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు. ఇక మంత్రులు కూడా అక్కడ అందుబాటులో ఉంటారు. జిల్లాలోని పార్టీ కార్యాలయాలను సైతం తరచూ సందర్శించాలని మంత్రులు నేతలను ఇదివరకే చంద్రబాబు ఆదేశించారు. పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్ లోని నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. లోటస్ ప్యాండ్ వద్ద అక్రమంగా నిర్మించిన పోలీస్ సెక్యూరిటీ షెడ్లను జీహెచ్ఎంసీ తొలగించింది. రహదారికి అడ్డుగా ఉన్నాయన్న ఫిర్యాదుతో జీహెచ్ఎంసీ అధికారులు 3 షెడ్లను కూల్చేశారు. అక్రమ నిర్మాణాలు తొలగించాలని లోటస్ ప్యాండ్ సిబ్బందికి జీహెచ్ఎంసీ పోలీసులు నిన్ననే ఆదేశాలు జారీ చేశారు. రహదారి పక్కనే అక్రమ నిర్మాణాలతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఫిర్యాదు అందటంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్న గత 5 ఏళ్లలోనూ తన సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచిన యువనేత మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.
మంత్రిగా సరికొత్త ఓరవడికి శ్రీకారం చుట్టారు. మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అమలుకు తాజాగా శ్రీకారం చుట్టారు. నియోజకవర్గం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు పలు సమస్యలను విన్నవించగా వీలైనంత త్వరగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. స్థానికంగా అందుబాటులో ఉండే రోజుల్లో ప్రజలను కలవనున్నట్లుగా తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిపత్తితో కూడిన వ్యూహాత్మక ఆలోచన విధానాలు అమలు చేయడం ద్వారా దేశ సమగ్ర రక్షణ సాధ్యమని, అందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రెండోసారి రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం సందర్శనకు వచ్చారు. ఈస్టర్న్ సీ బోర్డు యాక్ట్ పాలసీలో భాగంగా సముద్ర తీరంలోని ఐఎన్ఎస్ జలాస్వా నౌకపై నిర్వహించిన నౌకాదళం సంసిద్ధత సమీక్షలో పాల్గొని మాట్లాడారు. ఇండో పసిఫిక్ తీర ప్రాంతాలలో ఆర్థిక, రక్షణ దళాల శక్తి సామర్థ్యాల బలోపేతానికి ఇలాంటి సమీక్షలు దోహదపడతాయని స్పష్టం చేశారు. భవిష్యత్తులో సాగర భద్రతకు నౌకాదళం బలమైన ప్రభావం చూపేలా ఉండబోతోందన్నారు. मेरी काफी कीमत आप लोगों के सामने बढ़ा दी है, जबकि देश में सेंट्रल कम्युनिटीज की कीमतें धीरे धीरे कम हो रही। मित्रों, ये हमारे लिए बहुत ही प्रसन्नता का विषय है कि मैं इस कार्यक्रम के माध्यम से एक बार फिर से हमारे जाबाज और बहादुर नेवल वॉरियर्स के बीच यहाँ पर उपस्थित हूँ। भारत की मैरीटाइम सिक्योरिटी में आपका कंट्रीब्यूशन तथा इंडियन ओशन रीजन में आपकी स्ट्रांग प्रेजेंस देशवासियों के लिए हमेशा भरोसे और एक विश्वास का विषय रही है। आपके साथ बिताया गया कोई भी समय साथियों मेरे लिए यादगार का यह लम्हा होता है। मुझे याद है कि पिछले वर्ष भी जून माह में ही अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर मैं हमारी नेवी के ऑफिसर्स और सेलर्स के बीच में था। हालांकि उस समय आईएनएस विक्रांत पर थे और आज हम सब आईएनएस जलाश्व पर हैं। साथियों, जैसा कि आप सब जानते हैं, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी के नेतृत्व में मुझे एक बार फिर से रक्षा मंत्रालय का दायित्व सौंपा गया है। दिल्ली में बहुत सारे काम होते हैं, जाने कितनी फाइल्स, जाने कितनी मीटिंग्स, इसी तरह के और भी बहुत सारे काम हुआ करते हैं। पर मेरा मन जाने क्यों बार बार आप लोगों के बीच आने का कर रहा था। जाने को तो मैं भारत देश की इतनी विशाल सीमा पर कहीं भी जा सकता था, पर मुझे लग रहा था मानो समुद्र की लहरें मुझे बुला रही हैं और मैं इनसे दूर कैसे रह सकता हूं। हिंदी के एक बड़े कवि సీఎం చంద్రబాబు పాలనలో తన మార్పు చూపిస్తున్నారు. ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో తన వైఖరి ఏంటో స్పష్టం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. 5 హామీలపై ప్రణాళికతో వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ పాలసీల ప్రకటనకు ముందే సమగ్ర కసరత్తు జరగాలి, ప్రణాళిక ఉండాలి, నిర్ణయం వెలువడిన తర్వాత జాప్యం ఉండకూడదు అని అధికారులను ఆదేశాలు జారీ చేశారు.
వాలంటీర్ వ్యవస్థపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లతో రాజీనామా చేయించి జగన్ రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఏపీ సచివాలయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చంద్రబాబు కేబినెట్ మంత్రులు తొలి అధికారిక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల వేళ ఏదైతే హామీ ఇచ్చారో, ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చేటువంటి దిశలో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన సెక్రటేరియట్కి వచ్చి మరి ఏదైతే ఆ యొక్క 5 సంతకాలు ఏదైతే ఫైల్స్ చేశారో ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక భద్రత, ఒక భరోసాని ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే పర్టికులర్గా మీ అందరికీ తెలుసు, ఆ రోజు ఎన్నికల ప్రచారంలో కానీ చాలా క్లియర్గా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద ఏదైతే పెడతానని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున ఏదైతే మాట చెప్పడం జరిగిందో ఈరోజు దాన్ని నిలబెట్టుకుంటూ, ఎందుకంటే ఈవేళ యువత అనేది ఈవేళ ఈ రాష్ట్ర అభివృద్ధిలోగా చాలా కీలకమైనటువంటి పాత్ర. అటువంటి యువత ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా గంజాయి, డ్రగ్స్కి బానిస చేసినటువంటి స్థితిలో అటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేటువంటి విధంగా మరి మొట్టమొదటిగా ఏదైతే అన్నమాట ప్రకారం డిఎస్సి మీద మొట్టమొదటి సంతకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం, ఇదంతా కూడా నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్తగా ఉన్నటువంటి పరిస్థితి. దగ్గర దగ్గర 16,347 పోస్టులు ఈ యొక్క డిఎస్సి ద్వారా మరి పూర్తవుతాయని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో పదే చెప్పారు, ఊరు వాడ మెగా డిఎస్సి అన్నాడు, ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి అని చెప్పాడు. 5 సంవత్సరాలు అయినాయి. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. కృష్ణా గార్డెన్స్ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే 5 హామీలు అమలు చేస్తూ సంతకం చేశారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడుస్తోందన్నారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పింఛన్లు 1000 రూపాయలు పెంచడానికి 4 ఏళ్లు తీసుకోగా కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే
1000 రూపాయలు పెంచి ఆపై 4000 ఇస్తున్నామన్నారు. దీన్నే మాట తప్పకపోవడం, మడమ తిప్పకపోవడం అంటారన్నారు. విశాఖను ఆర్థికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. దక్షిణ నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటారని చెప్పారు. అనంతరం కేక్ కోసం సంబరాలు చేశారా? మీడియా సోదరులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష, రాష్ట్ర ప్రజల యొక్క కోరిక, దురదృష్టమైనటువంటి పరిపాలన తరిగికొట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రం సంక్షేమ బాటలు నడవాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రజలు ఇలా ప్రభుత్వం ఏర్పడ్డాం. ఆ ప్రభుత్వంలో ముఖ్యంగా ముందుగా ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మేజర్గా ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్, ఎంతోమంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే మెగా డిఎస్సీని ఇస్తామన్నారు. ఫస్ట్ సంతకం అది పెట్టడం జరిగింది. అలాగే మన ఆస్తులు మన దగ్గర ఉండాలి, మన సంపాదన మన దగ్గరే ఉండాలి. ఆయన ఫోటోలతో వేసుకొని ఆయన సొంత ఆస్తుల్లాగా ఎక్కడ తాకట్టు పెడతారన్న భయంతో ప్రజలు ఉనికిపోయారు. మన టైటిల్ డీడ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు. ఇవాళ రెండో సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సీఎం గారికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలను ఆచరణలో పెడదామంటూ రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కోలుసు పార్థసారథి చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికి చేర్చడంలో సమాచార శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నియమితులైన కోలుసు పార్థసారథి ని క్యాంపు కార్యాలయంలోని సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు సిబ్బంది శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రచార విధి విధానాలను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి వంటి సమాచార పౌర సంబంధాల శాఖ పనితీరు ఎంతో కీలకమైనదన్నారు. अर्वाञ्चमिन्द्र ममतो हवामहे योगादित्वनदिनस्मदित्याः इमन्नो यज्ञं विहवेजस्वास्य कौर्मो हरिवो मेदिनन्त्वा देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपा पशवो वदन्ति सानो मन्द्रे समोर्जन्तुहानाधेनुर्वागस्मानुपदुष्टुदयितो अनुकूलं प्रयच्छ अनुकूलं नाशय सर्वतो वर्धय दीर्घायुष्मन्तं कुरु ॐ गां गीं गूं गैं ग्लौं गं गणपतये नमः सावधान शुभलग्ने सावधान लक्ष्मी नारायण ध्यान सावधान ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिप्र
ब्रवन् अयं च ब्रह्मणस्पतिः ध्रुवार्जोर्ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगतो पर्वतैवाविचाचरिः इन्द्रियवे ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुदारय अभितिष्ठमृतञ्जतः ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयताम् ध्रुवं अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु स्फूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां ఆచార్య చందు సుబ్బారావు సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా సాహిత్య సభ నిర్వహించారు. శనివారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఆధునిక సాహిత్య వైతాళికుడు శ్రీశ్రీ అనే అంశంపై జరిగిన సదస్సుకు ట్రస్ట్ చైర్మన్ యూపీఎస్సీ పూర్వ సభ్యులు ఆచార్య కెఎస్ చలం అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీశ్రీ కవిత్వంపై రచయిత కవి పొరపండు అప్పలస్వామి ప్రభావం ఉందన్నారు. కవులకు కొత్త ఆలోచన ధోరణి నేర్పించారని, తెలుగు సాహిత్యంలో కొత్త వరవడికి సృష్టించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను ఆయన ముందే చెప్పారని, ప్రస్తుతానికి అవే పరిస్థితులు కొనసాగుతున్నాయని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య చందు సుబ్బారావు మాట్లాడుతూ శ్రీశ్రీ తెలుగు సాహిత్యానికి కొత్త మలుపు తీసుకొచ్చారని, సమాజానికి కొత్తదనాన్ని అందించారన్నారు. కొత్త ఆంధ్రాను సృష్టించారని, జీవితంలో మార్పు తీసుకొచ్చారన్నారు. సమాజానికి గొప్ప సంస్కరణలు నేర్పించడాన్ని కూడా తెలిపారని చందు సాహితీ సంస్థ కార్యదర్శి ఉప్పల అప్పలరాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్యామ్ సుందర్ విశాలాంధ్రరాజు పాల్గొన్నారు. నేను దేశ చరిత్ర మరొకసారి చదివినప్పుడు శ్రీ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మన విశాఖపట్నానికి ఆయన ఒక గర్వకారణం. నిజానికి ప్రబంధ సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని భూమార్గం పట్టించిన వాడు అడుగుజాడ గురజాడ అని ఆయనే చెప్పుకున్నారు శ్రీశ్రీ గారు. ఆయన ఒక సందర్భంలో ఏమంటాడంటే, గ్రాంధికం భూస్వామ్య వ్యవస్థకు చెందింది, వ్యవహారికం ప్రజాస్వామ్యానికి చెందింది అన్నాడు. అంటే సాహిత్యాన్ని ప్రజాస్వామీకరించిన వాడు గురజాడైతే దాన్ని కొనసాగించి ముందుకు తీసుకెళ్ళిన వాడు శ్రీరంగం శ్రీనివాసరావు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, శ్రీశ్రీ విశాఖపట్నంలోనే పుట్టి విశాఖపట్నం ఏవిఎన్ కాలేజీలో BA చదివి అక్కడే ల్యాబొరేటరీ అసిస్టెంట్గానో పనిచేసి, ముఖ్యంగా ఆయన్ని తయారు చేసిన వాడు పులిపంజా మీరు చదివుంటే పులిపండ అంటాడు. కొవ్వొత్తిని రెండు వైపులు వెలిగించాను. విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఆయన సహచరుడు జీవి కిడ్నాప్ కు గురై నేటికి సంవత్సరం పూర్తవుతోంది. అయినా ఇప్పటికీ ఆ కిడ్నాప్ సస్పెన్షన్ ఎందుకు వేయలేదని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి డిమాండ్ చేశారు. విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ ఎంపీ ఎంవివి కుటుంబ సభ్యులను ఎందుకు కిడ్నాప్ చేశారన్న దానిపై ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వం పెద్దలు, పోలీసు అధికారులు తొక్కి పెట్టేశారని, ఇది కిడ్నాప్ కాదని కేవలం కొందరు అమాయకుల నుంచి, ఎన్ఆర్ఐల నుంచి దోచుకున్నటువంటి సొమ్మును పంచుకునే విషయంలో వచ్చిన విభేదాలనే వాదనలను ఉన్నాయని అన్నారు. ఇక వీటన్నింటినీ నిగ్గు తేల్చేందుకే ఈ కేసును తిరిగి మొదటి నుంచి దర్యాప్తు చేయాలని, వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నట్లుగా మూర్తి యాదవ్ స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి విశాఖ ఎంపీ ఎంవివి వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, ఎంవివి స్నేహితుడు జీవీలు కిడ్నాప్ గురైనటువంటి రోజు ఈరోజు. అంటే ఏడాది అయింది. సాక్షాత్తు విశాఖ మాజీ ఎంపీ ఎంవివి యొక్క భార్య, బిడ్డ, స్నేహితుడు కిడ్నాప్ అయ్యి ఏడాది గడిచినా కానీ ఎందుకోసం కిడ్నాపర్లు ఎంవివి భార్యని, వాళ్ళ కొడుకుని, జీవిని కిడ్నాప్ చేశారో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రజలెవరికి కూడా తెలియపరిచినటువంటి దాఖలాలు అయితే లేవు. సాక్షాత్తు పార్టీలకు అతీతంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలనలో తన మార్పు చూపిస్తున్న సీఎం చంద్రబాబు, పాలనలో పూర్తి స్థాయి ప్రక్షాళన.
వ్యూహాత్మక స్వయం ప్రతివృత్తితో దేశ రక్షణ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారీ మెజారిటీతో నాపై బాధ్యత మరింత పెరిగింది, ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్. తెలుగు సాహిత్యానికి శ్రీశ్రీ అభ్యుదయ ప్రతీక, ఆచార్య కెఎస్ చలం. ఎంవివి కుటుంబ సభ్యుల కిడ్నాప్ పై పునర్విచారణకు జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్. కిడ్నాప్ పై అప్పుడే ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నల వర్షం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.